Hello and welcome to special debate on అవసరమా అమెరికా. ట్రంప్ 2.0 వెర్షన్ తోటి అమెరికాలో చదువుల కొలువుల ఆశలు గల్లంతవుతున్నాయి. ఇప్పటికే అమెరికా నుంచి 100కు పైగా భారతీయుల్ని పంపించేశారు. రేపో మాపో మరో 487 మందిని వెనక్కి పంపబోతున్నారు. కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేసి మరీ యుద్ధ విమానాల్లో తరలిస్తోన్న వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. H1B వీసా హోల్డర్లలో కూడా ఇప్పుడు అలజడి మొదలైంది. ట్రంప్ సంచలన విధానాలు ఇప్పుడు రచ్చగా మారాయి. దాంతో తాజా పరిణామాలు, రాబోయే ప్రమాద సంకేతాలపై చర్చించబోతున్నాం. అవసరమా అమెరికాలో? ఈ డిబేట్లో పాల్గొంటున్నారు మనతో పాటు విశ్వేశ్వర్ రెడ్డి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్, DC నుంచి మనకి ఇక్కడికి వచ్చారు. లకీలీ ఈ డిబేట్లో ఆయన మనం ఇన్వాల్వ్ చేసాం. నెక్స్ట్ డైరెక్టర్ IAEC కన్సల్టెన్సీ, హైదరాబాద్ నారాయణగూడ నుంచి వచ్చారు, శేఖర్ BS. ఈయనకి 11 బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణగూడలో వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంది. నెక్స్ట్ రాహుల్ V. రెడ్డి, ఇమిగ్రేషన్ అటార్నీ, అమెరికా టెక్సస్లో ఉంటారు. థ్యాంక్ యూ రాహుల్ గారు జాయిన్ అయినందుకు. అలాగే డాక్టర్ మణి పవిత్ర, పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మన వన్ ఆఫ్ ది ఎలైట్ ప్యానలిస్ట్లో అనేక సందర్భాల్లో ఆమె మనతో పాటు జాయిన్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ జనితా రెడ్డి, ఈమె కూడా ఇమిగ్రేషన్ అటార్నీ, అమెరికా నుంచి వచ్చారు, DC నుంచి. అలాగే ఫైనల్గా అంబర్పేట నుంచి ఒక పేరెంట్, వాళ్ళ పాప ఆల్రెడీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఎడ్యుకేషన్ నిమిత్తం వెళ్ళారు. జాబ్ చేస్తున్నారా నిరంజన్ గారు? లేదండి, చదువుకోవడానికి వెళ్ళారు నిరంజన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇవాల్టి ఈ అవసరమా అమెరికా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. వాళ్ళతో పాటు కొంతమంది స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ సైతం ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు. ఓకే, వీళ్ళతో చర్చించడానికంటే ముందుగా, ఏ దేశ వేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని అంటూ ఉంటాం. ఈ మాటను నిజం చేసిన వాళ్ళెందరో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు సారథులుగా, రాజకీయ నేతలుగా, అగ్రరాజ్యాన్ని అన్ని రంగాల్లో అగ్రపదంలో రాణిస్తున్నారు మన భారతీయులు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరి ఆ రెండో వైపు జరుగుతున్నదేమిటి? కంటి నిండా కన్నీళ్లు, కాళ్లకు సంకెళ్ళు. ఈ విచలిత దృశ్యాలకు కారణాలేంటి? భారతీయ విద్యార్థుల ఈ దుస్థితికి కారకులెవరు? స్వదేశంలో అపారమైన అవకాశాలున్నా సరే యువతలో అగ్రరాజ్యంపై క్రేజ్ పెరుగుతోంది. డాలర్ కలలు అక్కడ చదివితేనే భవిత, అదే భూతల స్వర్గమనే భ్రమలే ఈ బేడీలకు కారణమా? ఈ తిప్పల కోసమేనా అప్పులు చేసి మరీ పిల్లలను అమెరికా పంపేది? అమెరికా పోవటానికి మేము 2 ఎకరాల పొలం అమ్మినాం. అప్పుడు ప్రెస్టేజీ, ఇప్పుడు ఫ్రస్ట్రేషన్. అవసరమా అమెరికా? మా పిల్లలకి ఇప్పుడు పార్ట్ టైం లేదు, మేము ఈ నుంచి పంపించాలన్నా పంపించే స్థాయిలో లేము. ఈ కాలంలో సంకెళ్ళ ముమ్మాటికి అమానవీయమే. కానీ అక్రమ వలసలు నేరమనే మరో కోణాన్ని కూడా చూడాలిగా. గారెలు తిన్నంత ఈజీగా గాడిద ధరలో చొరబాటు సమర్థనీయమా? డాలర్ డ్రీమ్స్ అంటూ డంకీ రూట్లో వెళ్లి ఇప్పుడు కాళ్లకు సంకెళ్ళు అని గుండెలు బాదుకోవడం దేనికని? అవసరమా అమెరికా? సో చూశారుగా, అవసరమా అమెరికా. చర్చను మొదలు పెట్టడానికంటే ముందుగా ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. కొంచెం ఎబ్బెట్టుగానే ఉంది. అవసరమా అమెరికా అంటే కొన్ని లక్షల మంది విద్యార్థులు భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ చదువుతూ ఉన్నారు. అండ్ అందులో బోలెడు మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు అవసరమా అమెరికా లాంటి టైటిల్ మేము పెడితే కొంచెం వాళ్ళకి ఇబ్బందిగానే ఉండొచ్చు, అండ్ భవిష్యత్తులో వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉండొచ్చు. కానీ నాణానికి ఆ రెండో పార్శ్వం వైపు జరుగుతోన్న తీరును బట్టి చూస్తుంటే ఇంత మాత్రం హెచ్చరిక లేకుండా టైటిల్ మేము పెట్టలేకపోతున్నాం. సో నౌ లెట్స్ జంప్ ఇన్ టు ది డిబేట్. సో ఆల్రెడీ ఒక పేరెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి నిరంజన్ గారి రూపంలో, నిరంజన్ గారు మీతో మొదలు పెడతాను నేను. అందులోనూ మీ పాపను ఆల్రెడీ అక్కడికి పంపించారు, తను అక్కడ చదువుతోందని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో, సిచ్యువేషన్స్లో అవసరమా అమెరికా అంటే ఒక పేరెంట్గా మీరేం చెప్తారు? అవసరమనే చెప్తాను సార్ నేను. ఎందుకంటే ఉన్నత విద్య అనేటటువంటి దానికి పిల్లల యొక్క జీవితాన్ని నిర్దేశించేటటువంటిది ఉన్నత విద్యనే కాబట్టి అమెరికాలో చాలా యూనివర్సిటీలు కూడా చాలా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాయి కాబట్టి
నా ఉద్దేశం ప్రకారం పిల్లలు ఉన్నత విద్య కోసం అని చెప్పేసి నాణ్యమైన ఉన్నత విద్య కోసం అమెరికా అవసరమే అనేటటువంటిది నా ఉద్దేశంగా ఉంది సార్. ఓకే జనితారెడ్డి గారు మీరేమంటారు, అమెరికా అవసరమా అంటే? అది ఐ వుడ్ సే పర్సనల్ చాయిస్ అండి అది. Okay. ఎందుకంటే ఎస్ డెఫినెట్గా ఇప్పుడు నిరంజన్ గారు చెప్పినట్టు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ యూనో రీసెర్చ్లో కానివ్వండి ఇంకా ఏదైనా చేయాలనుకున్నప్పుడు అమెరికాకి రావడం అనేది ఎప్పటి నుంచో ఉంది మనకి. బట్ ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. డాక్టర్ మణిపవిత్ర మీరు? నేను పర్సనల్గా నేను వెళ్ళలేదు, ఇట్ వాజ్ ఎ చాయిస్. నేను అది రికమెండ్ కూడా చేయను. ఎందుకు అంటే మనకి ఇండియాలో ఉన్నంత అవైలబిలిటీ, మన ఇండియాలో ఉన్నంత ఎడ్యుకేషన్ అది ఏ కంట్రీలోనూ లేదని నా ఒపీనియన్ అండి. అంటే వెళ్ళి ఒక ఫ్యూ ఇయర్స్ చదువుకుని రావడం వేరు, బట్ అమెరికా లేకపోతే అసలు ఇదే లేదు అన్నట్టు ఆలోచన విధానాన్ని నేను 100% అపోజ్ చేస్తాను. అమెరికా అవసరం లేదు అంటున్నారు డాక్టర్ మణిపవిత్ర. ఓకే, మీరేం చెప్తారు శేఖర్ గారు? మీ దగ్గరకు వస్తాను. యాక్చువల్లీ ఈ టాపిక్ అవసరమా అమెరికా అనేది అందరికీ అది సూట్ అవ్వదండి. సూట్ అవుతుందా లేదా అనే పాయింట్ మనం చూసినప్పుడు అది అందరికీ సూట్ అవ్వదు అది. ఓకే, సో ఎవరికి సూట్ అవుతుంది అనేది తెలుసుకొని పోతే చాలా బాగుంటుందండి. పర్టికులర్లీ మై అపీల్ టు పేరెంట్స్ ఇస్ దట్ పంపించేటప్పుడు ఇప్పుడు అమెరికాకి పంపిస్తే డబ్బులు ఖర్చు అవుతాయి, మనం ఆ డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నామా, అక్కడ మనం ఉండటానికి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువ అవుతాయి, దానికి మనము రెడీగా ఉన్నామా? సో బై అండ్ లార్జ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అంటారు. విశ్వేశ్వర రెడ్డి గారు మీరు? 100% వెళ్ళాలి, అమెరికా అవసరమే 100%. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళకి కొందరికి ఎనఫ్ ఎడ్యుకేషన్ లేదు అక్కడ ఉన్న స్కూల్. సో వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి సిటీకి వస్తారు, సిటీ నుంచి టౌన్కి వస్తారు, టౌన్ నుంచి విదేశాలకు వెళ్తారు. ఎడ్యుకేషన్ తీసుకోవాలి, బ్రెయిన్లో గెయిన్ కావాలి ఎడ్యుకేషన్లో, కానీ తీసుకున్న దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాలి, అప్పుడైతే గొప్పగా ఉంటుంది. రాహుల్ గారు? 100% పోవాలండి. విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు నేను కంప్లీట్ అగ్రీ అవుతున్నా. 100% పోవాలి, ఎందుకంటే ఆపర్చునిటీస్ అక్కడ బాగున్నది. ఇప్పుడు మనం దాదాపుగా 7 లక్షల మంది మనోళ్ళు H1B వీసాలు కానివ్వండి, F1 వీసాలు కానీ ఉన్నారండి. అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్ ఎంత అండి? 30,000 వస్తున్నాయండి. అక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఐటీ ప్రొఫెషన్లో $100,000 అంటే 80 lakhs రూపీస్ వస్తున్నాయి పర్ ఇయర్. ఇట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అది. అయితే ఇక్కడ అవ్వయ్య మంచిగా నీకు మెర్సిడీస్ కారు సంపాదించి పెట్టి నీకు ఒక ఆడి కొనిపెట్టడానికి రెడీ ఉన్నారనుకోండి, అప్పుడు బొక్కండి. బై అండ్ లార్జ్ మనకున్న ప్యానెల్లో 6గురిలో 5గురు అమెరికాకి వెళ్ళడం అవసరమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి విశ్వేశ్వర రెడ్డి గారు, రైట్ నౌ జరుగుతోన్న సిచ్యువేషన్ని చూస్తుంటే చాలామంది అసలు అమెరికాకి వెళ్ళడం అవసరమా అనే ప్రశ్న డెఫినెట్గా ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు జరుగుతున్న తీరుని చూస్తుంటే. మరి దాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు మనం హౌ యూ లుక్ ఎట్ దట్ ఇష్యూ అన్నట్టు. ఓకే, ఇష్యూ చాలా ప్లెయిన్గా ఉంది. ఇష్యూ ఎప్పుడు కూడా కొత్తగా కాదు, ఇది టిపికల్గా హిస్టారికల్గా కూడా చూస్తే అమెరికాలో వాళ్ళ నామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మేము ఒక 27 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాం. సో చూస్తే అంటే హిస్టారికల్గా చూస్తే పెద్ద గొప్పగా చేంజెస్ ఏం లేదు. ఒక బర్త్ రైట్ సిటిజన్షిప్ ఒక్కటే న్యూ థింగ్. F1 రూల్స్ స్టాండర్డ్గా ఉన్నాయి, H1 రూల్స్ స్టాండర్డ్గా ఉన్నాయి. మన నుంచి ఇక్కడ నుంచి వెళ్ళే మైగ్రేషన్ వెళ్ళే వాళ్ళు ఉంటుందండి, చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఓన్లీ ఒక 5% పీపులే దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్, అప్పుడైనా ఇప్పుడైనా ఫ్యూచర్లోనైనా కూడా అది ఇబ్బందికరమైన పరిణామం. డాక్టర్ మణిపవిత్ర, డూ యూ బిలీవ్ దట్ ఇక్కడి నుంచి అలా వెళ్ళే వాళ్ళల్లో 100% మంది అనాథరైజ్డ్గా పనిచేస్తారని చెప్పేసి అని అనడంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా? అది ఐ థింక్ దట్స్ అ రాంగ్ స్టేట్మెంట్ అండి. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మనం మాట్లాడేది 100 మంది గురించి. ఓకే, బట్ US ఎంతమందిని డిపోర్ట్ చేసిందంటే 15,000 పైన పీపుల్ని డిపోర్ట్ చేసింది. అది ఓన్లీ మన కంట్రీ కాదు, అవును, అన్ని డిఫరెంట్ కంట్రీస్కి పంపించింది, హైయెస్ట్ మెక్సికోకి పంపించింది. అవును. సో మనకి ఇండియాలోంచి మెజారిటీ యూఎస్కి వెళ్ళేది స్కిల్డ్ వర్కర్సే ఎక్కువ వెళ్తారు. బట్ ఎస్పెషలీ మన తెలుగు స్టేట్స్ నుంచి మేజర్గా స్కిల్డ్ వర్కర్సే వెళ్తారు. మనకి నార్త్ ఇండియాలో మీరు చూస్తే గుజరాత్ కానీ హర్యానా కానీ ఇలాంటి స్టేట్స్ నుంచి, చండీగఢ్, ఆ స్టేట్స్ నుంచే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది వెళ్తారు. ఇప్పుడు మీరు 100 మందిని కూడా చూస్తే 3 types ఆఫ్ ఇమిగ్రెంట్స్ అండి యూఎస్లో. మనకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎట్లా అంటే, మన విజిటింగ్ వీసా తీసుకుని ఆ విజిటింగ్ వీసా మీద ఉండిపోయి 2 to 3 years ఉండి అక్కడ లోకల్గా ఎవరైనా దొరికితే పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయే రకం ఒక టైప్. సెకండ్ టైప్ డంకీ రూట్, విచ్ ఇస్ కంప్లీట్లీ ఇల్లీగల్. అంటే నువ్వు వేరే కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీ ద్వారా వేరే పాస్ తీసుకుని యూఎస్లోకి మైగ్రేట్ అవ్వడం సెకండ్ రూట్. థర్డ్ రూట్ ఏంటంటే నువ్వు రాంగ్ డాక్యుమెంట్స్ చూపించి, అంటే లేని లేని క్రెడెన్షియల్స్ చూపించి యూఎస్కి వెళ్ళే వాళ్ళు థర్డ్ రూట్.
మన తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ 2 రూట్స్ కన్నా థర్డ్లో వెళ్ళే వాళ్ళు ఎక్కువ అని నా ఉద్దేశము. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేసే వాళ్ళని ఒక సేవ్ పక్కన పెడదాం, చదువుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్తున్నారు కదా, అలా వెళ్ళే వాళ్ళలో 100కి ఒక 95% 98% మంది అక్కడ పని చేస్తున్నారా లేదా చదువుకుంటూ అనేది నా పాయింట్. అది రాహుల్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. రాంగ్ అండి, అబ్సల్యూట్లీ రాంగ్. 100కి 2% ఇల్లీగల్గా పనిచేస్తున్నారు, 100కి 98% పని చేస్తున్నారు. కానీ ఓపీటీల మీద వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉండి ఇంటర్న్షిప్స్ ఉంటాయి వాళ్ళకు. ఆ ఇంటర్న్షిప్స్లో పనిచేసిన తప్పేం లేదు. 2 to 3% ఈ గ్యాస్ స్టేషన్లో వీళ్ళు పనిచేస్తాను. మాకు ఎప్పుడు కనబడరు వీళ్ళు. ఓన్లీ ఓపీటీలు ఇప్పుడు మొత్తం ఇంటర్న్షిప్స్లో మ్యాక్సిమం అమెజాన్ ఇవన్నిట్లలో మనోళ్ళే ఉంటారు ఎక్కడ పోయినా కూడా. పక్క రాష్ట్రాల సంగతి వదిలేసేయండి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళలో మెజారిటీ వెళ్ళే వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకుని వెళ్తారు. ఆ బ్యాంక్ లోన్ తీసుకుని వెళ్ళే వాళ్ళు ఈఎంఐలు కట్టడం కోసం వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ పని చేసి ఆ డాలర్లను ఇక్కడికి ఇండియా పంపించి త్రూ దట్ బ్యాంక్ లోన్ తీసుకుంటూ ఉంటారు, బ్యాంక్ లోన్ కడుతూ ఉంటారు. సో మాక్సిమం టు మాక్సిమం వర్క్ చేస్తారనేదే కదా మాకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. వర్క్ చేస్తారని చెప్తున్నా. శేఖర్ గారు మీరు చెప్పాలి. నేను కూడా వర్క్ చేస్తారని చెప్తున్నా. కానీ వర్క్ ఓపీటీ పీరియడ్ లో వర్క్ అలౌడ్ ఉంటుంది. ఓపీటీ పీరియడ్ గురించి కాదు నేను మాట్లాడేది. నేను అనేది చదవడానికి వెళ్ళినప్పుడు కేవలం చదువుకే పరిమితం అవ్వాల్సిన వాళ్ళు పని చేయడం నిషేధం అన్న చోట కూడా పని చేస్తున్నారు కదా, నా పాయింట్ అది. లేదా ఐ డిసగ్రీ అండి. యాక్చువల్గా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈఎంఐ కట్టడం కంటే కూడా లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం అని వాళ్ళు పనిచేస్తారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఫ్యాక్టర్. తప్పకుండా సార్ చెప్పిన నేనేంటంటే సార్ చెప్పిన 2 to 5% కూడా కాస్త ఎక్కువనే అక్కడ పనిచేస్తారండి. దానికి కారణం ఏంటంటే డెమోక్రేట్స్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదండి. అంటే బయట పనిచేసినా కూడా ఇట్లా ఐస్ వచ్చి రైడ్ చేయడం కానీ, అక్కడ ఐస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, వాళ్ళు రైడ్ చేయడం కానీ అట్లా వాళ్ళు ముందు నుంచి కూడా కొంచెం లిబరల్గా ఉండి వాళ్ళను పట్టించుకోవటం వల్ల కొంచెం ఎక్కువ పర్సెంటేజే ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అంటారు. బికాజ్ F1 వీసా విల్ అలౌ యూ టు వర్క్ ఆన్ క్యాంపస్ ఫర్ 20 years a week, యూఆర్ అలౌడ్. కానీ దానికంటే ఎక్కువ పని చేసిన వాళ్ళు 2 to 5% కాదు. ఆన్ క్యాంపస్ ఎంతమందికి వస్తుందండి జనిత గారు? ఆన్ క్యాంపస్ ఎంతమందికి వస్తుంది? కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఉండే పోస్టులే 2, 3, 4, 5 అలా ఉంటాయి క్యాంపస్లో. అది లీగలైజ్ అయినా కూడా అందులో ఛాన్సెస్ కోసం చూస్తే నిజానికి మన దేశం కంటే బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళ నుంచి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు బై డిఫాల్ట్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి గ్యాస్ స్టేషన్లోనో ఇంకొక చోట XYZ ప్లేసెస్లోనూ పని చేస్తున్నారు, విచ్ ఈజ్ ఇల్లీగల్, రైట్? అంటే ఇప్పుడు మీరు అన్నంత తక్కువ పర్సంటేజ్ ఏమీ ఉండదు ఆన్ క్యాంపస్లో. వాళ్ళకి ఫుల్ టైం స్టడీ చేసుకునేటప్పుడు 20 hours వాళ్ళు పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు ఆన్ క్యాంపస్లో. ఆన్ క్యాంపస్లో వర్క్ చేయాలన్నప్పుడు రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలకి ఏంటి అంటే లోకల్ ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్ వీళ్ళు ఉంటారో అదర్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ కంపీట్ అవుతారు ఆ ఉద్యోగాలకి. అవి ఎలా ఉంటాయి, మీరు బుక్ స్టోర్లో పనిచేసుకోవచ్చు, కెఫ్టీరియాలో పనిచేసుకోవచ్చు, లేదు అంటే టీచింగ్ అసిస్టెంట్గా వర్క్ చేసుకోవచ్చు, ఇలా ఉంటాయి. బట్ అంటే మీరు మెన్షన్ చేసినంత తక్కువగా ఉండదు పర్సంటేజ్, కానీ ఒక మోస్తరుగా ఉంటుంది, అవైలబుల్ ఉంటాయి చాలా మందికి. నిరంజన్ గారు, బీయింగ్ ఏ పేరెంట్ మీరు చెప్పండి, మీ పాపను పంపించినప్పుడు ఇవన్నీ ఆలోచించారా? లోన్ తీసుకునే పంపించుంటారు. లోన్ తీసుకుని మీరు కోటీశ్వర్లైనా లోన్ తీసుకునే పంపిస్తారు స్టూడెంట్ని, అవును, రైట్ ఆర్ నాట్? అవునండి కదా. ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు, ఆ వెసులుబాటు ఉన్నప్పుడు తీసుకుంటారు కదా ఆబ్వియస్లీ. ఎందుకంటే మీకు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది, అందులో సబ్సిడీ వస్తుంది. అటువంటిప్పుడు ఎందుకు మీరు డబ్బులు పెట్టి పంపిస్తారు? అలా పంపించే వాళ్ళు 1% కూడా ఉంటారు. మళ్ళీ వీళ్ళు నాతో అంగీకరించవచ్చు కదా, నేను చెప్తున్నాను. మీరు ప్రాక్టికల్గా మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఈ లోన్ ప్రాసెస్లో పంపించేటప్పుడు? కానీ లోన్ ప్రాసెస్లో చాలా ఇబ్బందులే సార్. యాక్చువల్గా అనుకున్నంత ఈజీగా అయితే లోన్లు రావడం లేదు. యాక్చువల్గా అయితే నేషనల్ ఎయిడ్ బ్యాంకుల వాళ్ళకైతేనేమో రూల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇప్పుడు మధ్యతరగతి పేదవాళ్ళకి ఐటీ రూల్స్ అని చెప్పి, సిబిల్ స్కోర్స్ అని చెప్పి, వీటన్నింటినీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు అన్నటువంటి ఈ సబ్సిడీ లోన్లు అనేటటువంటి దొరుకుతాయి. అదర్వైజ్ ఏమవుతుంది, మేము ప్రైవేట్ బ్యాంకులను అప్రోచ్ కావడం జరుగుతుంది. అక్కడ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి అన్ని రిస్కులకు ఫేస్ చేస్తూనే పంపిస్తున్నాం. పంపించిన తర్వాత మీరు అన్నటువంటి పాయింట్ సార్, యాక్చువల్గా అక్కడ వెళ్ళి ప్రతి స్టూడెంట్ కూడా వెళ్ళేటప్పుడే నేను ఏదైనా ఒక పార్ట్ టైం చేసుకుంటాను, ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒకటే తీసుకుంటాను, తర్వాత రెండో ఇన్స్టాల్మెంట్ వరకు నా పేరెంట్స్ మీద డిపెండ్ కావద్దు, నేను మళ్ళీ బ్యాంక్ నుంచి సెకండ్ ఇన్స్టాల్మెంట్ తీసుకోవద్దు, నేను ఏదో రకంగా అక్కడ పోయి పార్ట్ టైం చేసుకుంటామన్న పద్ధతిలోనే వెళ్తున్నారు మేజర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. ఈవెన్ మా పాపను కూడా అలాగే పంపించాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మాత్రం అట్లా అనుకూలించలేదు, పార్ట్ టైం అసలు దొరకనే లేదు. 2 సంవత్సరాల నుంచి ఎలాంటి అటు ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ కానీ మాకు అవకాశమే రాలేదు. సో కాబట్టి ఖచ్చితంగా పిల్లలు వెళ్ళేటటువంటి దాంట్లో మీరు అన్న పాయింట్ మీద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిల్లలు ఖచ్చితంగా లోన్ అక్కడ వెళ్ళి పార్ట్ టైం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వెళ్తున్నారు. ఒక సెగ్మెంట్
ప్యానలిస్ట్ అభిప్రాయాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఒకసారి స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గరకు వద్దాం. మీరేమంటారు అమ్మ, మీరేమంటారు ఇంత డిబేట్ చూసిన తర్వాత? సిట్ డౌన్ అండ్ టెల్. అవసరమా అమెరికా? అవసరం లేదండి. ఎందుకంటే ఏజెంట్స్ ఎప్పుడైనా అమెరికా ఒక స్వర్గం అనే చెప్తారు. బట్ ఇక్కడ మన భారతదేశం ప్రాచీన కాలం నుండి చూస్తున్నట్టయితే మనకి చాలా జ్ఞానం ఉంది. ఇక్కడ ఎంతో జ్ఞాన సంపద ఉంది. అండ్ మనం పాస్ట్ నుంచి చెప్పుకుంటుంది ఒకటే, ప్రతిదీ మన ఇండియాలోనే తయారైంది. అక్కడికి వెళ్ళిందంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మన యువత ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మన సంపదని, మన జ్ఞాన సంపదని అక్కడ పంచొస్తున్నారు. కాబట్టి అక్కడ ద బెస్ట్ సైంటిస్ట్ తయారవుతున్నారు, ద బెస్ట్ ఇంజనీరింగ్స్ తయారవుతున్నారు, ద బెస్ట్ కంపెనీస్ ఉంటున్నాయి. బట్ ద ప్రాసెస్ ఈజ్ నాట్ లైక్ దట్ గోయింగ్ ఇన్ ఇండియా. ఇండియా ఇంకా డెవలప్డ్గా ఎందుకుంది అంటే మనం అటు వెళ్తున్నాం కాబట్టి ఉంది. అదే సంపద ఇక్కడ ఉంటే, అదే జ్ఞాన సంపద ఇక్కడ ఉంటే, అండ్ ట్రంప్ ఏం చెప్తున్నాడు, మేబీ ఆ ప్లాట్ఫామ్ ఇక్కడ లేదేమో చెప్తున్నాడు. ఎందుకు వెళ్తున్నారు? మేబీ ఆ ప్లాట్ఫామ్ ఇక్కడ లేదేమో, అందుకు వెళ్తున్నారేమో. ఆ ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండేవారేమో. అలాంటిది లేదా? ఇప్పుడు 1 yearలో మనం 100+ ఎయిర్పోర్ట్స్ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, గవర్నమెంట్ మనకి ఆల్రెడీ నిధులు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటావమ్మా, ఇక్కడ మనం సిద్ధంగా ఉన్నాం. అక్కడ 100 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇక్కడ సిద్ధంగా ఉన్నాం కదా. మన సొంత భారతదేశాన్ని మనం ఫస్ట్ కాపాడుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ దిస్ ఈజ్ అవర్ ఆబ్లిగేషన్. ఓకే, ట్రంప్ ఏం చెప్తున్నాడు, నో ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్తున్నాడు. అంటే మన పైనే కదా ఇన్కమ్ మొత్తం పెట్టేది. ఓకే, సో ఇది ఇలా జరిగినప్పుడు ఏమైతుందంటే మన ఇన్కమ్ అటే వెళ్తుంది, మన జ్ఞానం అటే వెళ్తుంది, మొత్తం అటే వెళ్తుంది. ఓకే, సో వాట్ ఐ సేయింగ్ మీన్స్ ఇది తప్పు. ఇప్పటికైనా యువత మేల్కొని ఈ మార్గంలో వెళ్ళకుండా మన ఇండియాలోనే ఉందాం, ఇండియాలోనే ఉండి ఇండియాలోనే డెవలప్ అయ్యి ఇండియాని డెవలప్ చేద్దామనేసి అనుకుంటున్నాం. ఓకే, ఒక పాయింట్ యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ గ్లోబల్ విలేజ్. ఓకే, ఎవరు కూడా ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ వెళ్ళిపోతున్నారు. నాట్ ఓన్లీ యూఎస్, ఈరోజు యూఎస్ గురించి మాట్లాడుతున్నాం, అది టాపిక్ కాబట్టి. బట్ మీరు ఒకసారి చూస్తే మీరు ఈవెన్ జపాన్కి వెళ్తున్నారు, దో ద లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. జర్మనీకి వెళ్తున్నారు, దో ద లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. అంటే యూత్ అనేవాళ్ళు, అంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఈ క్రిస్ క్రాస్ అనేది చాలా ఉంది. సో ఆ కన్ఫైన్డ్ థింకింగ్ అనేది గోయింగ్ ఫార్వర్డ్, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సస్టైన్. పీపుల్ కీప్ గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్. వాట్ డు యు సే? అవసరమా అమెరికా? అయితే అమెరికా అవసరమా అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఏందనేది మనం చూసుకుంటే, అంటే వెళ్తున్న పర్పస్ గురించి ఫస్ట్ ఆలోచించాలి మనం. హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నాం అనుకుంటే ఇక్కడ లేదా, అంటే ఇక్కడ కొన్ని రిసోర్సెస్ ఉండకపోవచ్చు, ఇక్కడ లేకున్నా కూడా అక్కడికి వెళ్తే ఓకే అండి. కాకపోతే ఇక్కడ అవైలబుల్ ఉండి కూడా ఇక్కడ మన రిసోర్సెస్ వాడుకోకుండా అక్కడికే వెళ్ళి నేర్చుకుంటాను, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడే ఉందనేది మాత్రం తప్పండి. ఓకే, మీరేమంటారు? ఇప్పుడు ప్యానల్ మెంబర్స్ చెప్పినట్టు హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ సపోజ్ ఎంఎస్ బీటెక్ చాలామంది వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి మీరు చెప్పినట్టు అక్కడ ఇంటర్న్షిప్ కానివ్వండి, ఆన్ క్యాంపస్ వాళ్ళకి జాబ్స్ కానివ్వండి అంటున్నారు. అది ఇప్పుడు 2014 ముందు ఆ పరిస్థితి ఇండియాలో ఉందంటే నేను చెప్పలేను. కానీ 2014 తర్వాత మన ఐఐటీస్ కానివ్వండి, ఎన్ఐటీస్ కానివ్వండి విత్ స్టైఫండ్ కూడా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసే పరిస్థితి ఉంది. మేడం చెప్పినట్టు స్కిల్డ్ వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఇండియన్స్ పైన చూస్తారు, ఏంది వీళ్ళ ఐడియాస్ చాలా బాగున్నాయి, టెక్ స్టార్టప్ కానీ వాళ్ళే మన మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నప్పుడు మళ్ళీ మనం అమెరికా వెళ్ళి మళ్ళా మేడం చెప్పినట్టు ఇప్పుడు అక్కడ ఆన్సైడ్ క్యాంపస్ మీద ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అవి ఒక సరే నేను చెప్పుకోగలుగుతాను, ఇప్పుడు మన పేరెంట్స్తో చెప్పుకోగలిగేటట్టుగా అయితే కావు. ఫెలోషిప్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఎందుకంటే నేను ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ కాబట్టి నా సీనియర్స్ వెళ్ళేటప్పుడు చూసిన ఏంది ఎంటెక్ మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు అందరూ ఏంది ఇది ఫెలోషిప్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు. మిగతా వాళ్ళు ధైర్యంగా చెప్తారు నాకు ఫెలోషిప్ వచ్చింది వెళ్తాను. మిగతా వాళ్ళు మేడం అన్నట్టు క్యాఫ్టేరియాలు పనిచేయాలి, వాళ్ళు ధైర్యంగా చెప్పుకోలేకపోతారు కూడా. ఫెలోషిప్స్కి వచ్చే వాళ్ళు అంత డబ్బులు ఇటు రావు. మళ్ళీ మనం అక్కడ డబ్బులు వస్తున్నాయంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ, $5 వస్తున్నాయి ఇప్పుడు గంట పని చేస్తే. కానీ అక్కడ ఒక మనం వెళ్ళిన వాడే లంచ్ చేయాలన్నా మినిమం $2-3 లేనైతే లంచ్ చేయలేడు కదా. వచ్చినట్టు అవుతున్నాయి. మళ్ళీ అది చేసి అంతనం అమెరికా వెళ్ళి ఫుల్ టైం స్టడీస్ పైన ఫోకస్ కూడా చేయలేరు వాళ్ళు. అంత పార్ట్ టైం నాకు ఇది ఎందుకంటే ఇంతకుముందు లేవు మనకు. ఓకే, కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. నౌ ఐఎమ్ జంపింగ్ టు ది సెగ్మెంట్ 2. ఓకే, ఇప్పుడు అవసరమా అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ కరిగిపోతున్న ఈ డాలర్ డ్రీమ్స్
కళలకు సంఖ్యలు అనే సెగ్మెంట్కి వస్తున్నాను నేను. రాహుల్ గారు పాయింట్ రైజ్ చేస్తున్నారు, చెప్పండి. మేము యూఎస్కి పోయి అక్కడి నుంచి డబ్బులు ఇక్కడ ఎన్నుకో పంపుతున్నామండి. ప్రతి ఏడాది మేము $100 బిలియన్ పంపుతున్నాం. మీకు సింపుల్గా చెప్పాలంటే మా $100 బిలియన్ లేకపోతే మీకు పెట్రోల్ రాదు. మీరు ఇయర్లీ పెట్రోల్ స్పెండ్ చేసేది మొత్తం ఎన్ఆర్ఎస్ పంపించేది డబ్బులు. ఇంకోటి 100 ఎయిర్పోర్ట్లు కడతడానికి రెడీ ఉన్నారు. ఒక్క ఏరోప్లేన్ తయారు చేస్తలేరా మన ఇండియాలో? ఒక్క ఏరోప్లేన్ అన్న తయారవుతుందా? ఒక 5 years ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు అందరూ పెళ్లి చేసుకుని ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ శాలరీ ఎంత? ఇప్పుడు ఇక్కడ ఒక 5 years అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత 5 years పెళ్ళి అయిపోయి ఇద్దరు కలిసిన వాళ్ళ శాలరీ ఎంత కంపేర్ చేస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అసలు ఒక ఫ్యామిలీ అక్కడ 5 years అక్కడ ఉందనుకోండి, స్టూడెంట్ వీసా అయిపోయి H1 మీద ఉన్న వాళ్ళు ఎంత సాలరీ ఉంటుంది యావరేజ్? ఇద్దరు కలిపి $250,000 to $300,000. అంటే మీ లెక్క ప్రకారం ఇప్పుడు 2.5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు మధ్యలో సాలరీ వస్తుంది. ఇక్కడ వాళ్ళకి ఎంత వస్తుందండి? రాదు. అంటే సరే మీరు చదువుకొని మీరు హాబీస్ అవి చేయదలుచుకుంటేనేమో డిఫరెంట్. కోటి విద్యలు కూటి కోసమే, అంటే కష్టపడి డబ్బులు సంపాదించాలన్న ఇంటెన్షన్ ఉంటే మాత్రం అమెరికా డెఫినెట్లీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఫైన్. ఇప్పుడు మీరు అంటున్న పరిస్థితులు కూడా మారుతున్నాయి రాహుల్ గారు. నిజంగా మనం కూడా ఆత్మనిర్భర భారత్లో మనం కూడా మీరు అన్నట్టు రేపో మాపో ఫ్లైట్ మనం కూడా తయారు చేసే రోజులు వస్తున్నాయి. అదేం పెద్ద విషయం కాదు. ఇండిజియస్ రాకెట్స్ మనం పంపించట్లేదా? సో అది వస్తాయి, అదేం లేదు, పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే మన డెమోక్రాటిక్ సిస్టంలో మనమేం చైనా లాగా లేం కదా. గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి, పాలసీలు మారిపోతూ ఉంటాయి, కాబట్టి కొంచెం ముందు వెనక అవుతూ ఉంటుంది. బట్ బై అండ్ లార్జ్ నా పాయింట్ ఏంటంటే ఐ అగ్రీ విత్ యూ సమ్ ఎక్స్టెంట్. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఓకే ఇక్కడ నేను ఒక ప్రోమో ప్లే చేస్తే అది ఎంత స్ట్రైక్ అయిందంటే మా వ్యూయర్స్కి, ఇక్కడేమో అమ్మ చేతి గోరుముద్దలు తింటూ అక్కడ ఎంగిల్ ప్లేట్లు ఎత్తుతూ ఉంటారు. ఇక్కడ స్వాభిమానం వచ్చేస్తుంది, ఇంట్లో గ్లాస్ ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టరు. మీకు అర్థమవుతుందా? ఎందుకు పరిస్థితి అలా దాపురించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇక్కడ కోల తను అంటే ఇక్కడ బొగ్గతను అక్కడ పోయి డైమండ్ అవుతుండు అట్లా అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుండి సోమరిపోతూ అక్కడే మంచి కష్టపడుతుండు. కరెక్టే, నేను అదే అంటున్నాను. నేను ఇప్పుడు మన ప్లేట్ మనం కడుక్కోవడం బాగుంటుంది, రెస్టారెంట్లోకి వెళ్ళి ఎంగిల్ ప్లేట్లు ఉద్యోగం సార్, అది జాబ్ సార్. అది మరి ఇక్కడ మనం తిన్న కాఫీ గ్లాస్ కూడా సింకులో పెట్టాలి. అదే ఇక్కడ రెక్టిఫై కావాలంటాను నేను. ఇక్కడ సింక్ లో పోయి మనమే పెట్టాలి, ఇక్కడ న్యూస్ పేపర్ వేయాలి స్టూడెంట్ పోయి పొద్దున. అప్పుడే వాడు ఎదుగుతాడు, వాడికి డబ్బు విలువ. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏడుస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే మా పిల్లాడికి అసలు డబ్బు విలువే తెలియదండి, ఫోన్ పోగొట్టుకుంటాడు, బ్యాగ్ పోగొట్టుకుంటాడు, వచ్చి ఇమ్మంటాడు. అక్కడ పోయి వాడు పని చేస్తే అక్కడ ఒక్కొక్క గాజు గ్లాసు అరగంట కడుగుతారు సార్, ఎంత నీట్గా ఉండాలని. కడిగితే వాడికి తెలుస్తుంది దాని వాల్యూ ఏంటి అనేది, వీళ్ళు అండర్స్టాండ్. ఇంకోటి ప్లేట్లు క్లీనింగ్ అన్నది అండి, మా దగ్గర ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క మా పిల్లల్ని కూడా రెస్టారెంట్లో కంపల్సరీ పని చేయాలి. వాల్యూ, డిగ్నిటీ అండ్ లేబర్. ప్రెసిడెంట్ కూతురుని కూడా అక్కడ ఏం చేస్తారంటే, ప్రెసిడెంట్ కూతురు పోవాలంటే సెక్యూరిటీ కదా, ఆమెను వేషం మార్పిచ్చేసి రెస్టారెంట్ బార్లో పని చేపిస్తారు. ఎందుకంటే ఇంకోళ్ళ ఎంగిలి ప్లేట్లు కడగాలి, ఆ వాల్యూ రావాలి. మీరేమంటారు, అక్కడ పోయి ఇంకోళ్ళ ఎంగిలి ప్లేట్లు కడితే అది గలీజ్ అనిపించలేదు మాకు. అచ్చా వెరీ ప్రైడ్ అనిపిస్తుంది. మా ఓడి పోయి రెస్టారెంట్లో పోయి ఎంగిలి ప్లేట్లు కడిగాను. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అది అందులో తప్పేం లేదు. ఎడ్యుకేషన్ అనేది దే పుట్టింగ్ ఇట్ యాజ్ అ థింగ్. అక్కడ యూఎస్కి వెళ్ళాలి మార్గం ఎడ్యుకేషన్ ద్వారా వెళ్ళి. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు పీపుల్ ఆర్ ఓన్లీ హ్యావింగ్ 20 hours లీగల్ టు వర్క్, బట్ ఎందుకు స్టూడెంట్స్ ఆర్ చూసింగ్ టు వర్క్ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్, కిచెన్ ప్లాట్ఫామ్స్ మీద వర్క్? ఐఎమ్ నాట్ టెలింగ్, అంటే ఐ అగ్రీ దట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇస్ దేర్ ఇన్ యూఎస్, దట్ షుడ్ బీ హియర్ ఇన్ ఇండియా. బట్ ఎందుకు అట్లా? అంటే ఇది ఒక రీజన్. ఇప్పుడు ఓకే, నా పక్కన ఇంటివాడు వెళ్ళాడు యూఎస్కి, నేను వెళ్ళాలి యూఎస్కి, అంటే అది ఒక సోషో ఎకనామిక్ ఫియర్ అయిపోతుంది. చూసారా, కరెక్ట్ పాయింట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్. ఇప్పుడు నా విశ్వేశ్వర రెడ్డి గారు, నా పాయింట్ అదే. మీరేమో దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు, ఇక్కడేమో అల్లారు ముద్దుగా పెరిగి అక్కడ దైన్యంగా గడుపుతున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది కదా చూసే వాళ్ళకి. మీరు దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనొచ్చు కదా. ఫర్ ఎవర్ అలా ఉంటారు కదా సార్, అది ఓన్లీ పాసింగ్ మెన్షన్. అది కొద్ది రోజులు అలా ఉంటారు సార్. నేను చెప్తాను సార్, ఫస్ట్ టైం నేను యూఎస్కి వెళ్ళినప్పుడు నా ట్యాక్సీ డ్రైవరు, నాకు తెలియదు ఆయన ఎవరో, నేను ఆయన ట్యాక్సీ డ్రైవర్ లాగా ట్రీట్ చేసి మధ్యలో అడిగా, సార్ మీరు ఏంటంటే, సార్ ఐ ఫినిష్ మై PhD ఇన్ మాలిక్యులర్ బయాలజీ ఇన్ University of Cincinnati, but right now because I've got a gap in my job, I'm driving the car. It's as simple as that. సో నేనేమంటానంటే, మీరు చెప్తున్నట్టు అలా ఉంటే ఎవరు వెళ్ళరండి అక్కడ. వాడు లైఫ్ లాంగ్ డ్రైవర్గా, లైఫ్ లాంగ్ డిష్ వాషర్గా ఉంటే అక్కడ ఉండరండి. అది కొంత ఫేజ్. దాని తర్వాత అగైన్ he'll go to a white collar job and then he'll earn a lot of money, he'll buy a villa, he'll improve himself. ఎంతమంది తల్లిదండ్రుల ఇష్టంతో పిల్లలు పర్సనల్ చాయిస్ తీసుకుని వెళ్తున్నారు? నెంబర్ 1. ఎంతమంది పిల్లల ఇష్టంతో తల్లిదండ్రులు పర్సనల్ చాయిస్ తీసుకుని వాళ్ళని ఇక్కడ ఉంచడం లేకపోతే పంపించడం లాంటివి చేస్తున్నారు? దట్ ఈస్ ఆల్సో మ్యాటర్. అంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఐ థింక్ ఈ హైయర్ ఎడ్యుకేషన్లో అనే దాంట్లో
పేరెంట్ రోల్ కొంతే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆ కిడ్ అడల్ట్ అండ్ పేరెంట్ రోల్ ఎక్కడ అంటే ఎలా మేము ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలగాలి, మీకు మోరల్గా ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా. కానీ కిడ్ రోల్ ఎక్కువ ప్లే చేస్తాడు. ఎందుకు అనంటే యూనివర్సిటీస్ని రీసెర్చ్ చేయడం కానివ్వండి, అంటే మీ డ్యూ డెలిజెన్సీ ఉపయోగించండి. ఇక్కడ కన్సల్టెన్సీస్ ఏం అడ్వైస్ చేస్తున్నాయి అంటే కొన్నిసార్లు మనం కన్సల్టెన్సీస్ మీద కూడా అబాండాలు వేస్తూ ఉంటాం. బట్ రీసెంట్గా ఒక ఇంటరాక్షన్తో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మీరు ఏ రూల్స్ చెప్తున్నారో స్టూడెంట్స్కి ఇల్లీగల్గా వర్క్ చేయొద్దని మేము కూడా అదే చెప్తున్నాం. కానీ స్టూడెంట్ అనే ఒక మనిషి వినట్లేదు. అంటే చాయిసెస్ అంటే ఏంది, నేను హార్వర్డ్కి వెళ్తానా, ఏల్కి వెళ్తానా, ఇంకా ఏ యూనివర్సిటీకి వెళ్తాను. మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీని బట్టి మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. నిరంజన్ గారు, మరి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో అందరికీ అక్కడ తిరిగి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, అందరూ సెటిల్ అయ్యే అవకాశాలు లేవు కదా? అవునండి. సో ఇది మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యే ఉంటారు కదా మీరు పంపించినప్పుడు మీ అమ్మాయిని? అవునండి. వాట్ ఇఫ్ షీ కమ్స్ బ్యాక్ అక్కడ దొరక్క? అవును. అయితే నేను ఇప్పుడు పంపించింది ఉన్నత విద్య కోసం పంపించాను సార్. ఒక నాణ్యమైన విద్య దొరకాలి, మంచి ఎక్స్పోజర్ దొరకాలి, మరింత ఎక్స్పోజర్ రావడం వల్ల తన నెక్స్ట్ లైఫ్, ఫ్యూచర్ లైఫ్ బాగుంటుంది అనేటటువంటి నా ప్రధాన ఉద్దేశం. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి జాబ్ వస్తుంది, వీరు చెప్తున్నట్టుగా కోట్లలో జీతాలు ఉంటాయి అనేటటువంటిది ఆశతోనే అందరం ప్రయత్నం చేస్తున్నాం. దొరకలేదు, ఎస్ వీఆర్ రెడీ. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెడుతున్నాను. లాస్ట్ 2 months నుంచి మేము మాట్లాడుతున్న సందర్భాలలో ఇంకా మనకు ఓపీటీ ఉంది కాబట్టి 3 years వరకు అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశం లోపల మధ్యలో అవకాశం వస్తేనేమో తనకు ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక యుఎస్లో ఎంఎస్ అయినటువంటి స్టూడెంట్కు ఇక్కడ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అనేటటువంటి నేను అనుకుంటూ ఉన్నాను. తప్పనిసరిగా ఏదైనా కంపెనీలలో సరే అక్కడ మనం కోట్లలో సంపాదించలేకపోతే ఇక్కడ లక్షలలోనో వేలలో వచ్చినా పర్వాలేదు, కానీ వీఆర్ రెడీ సార్. అంటే నేనే కాకుండా చాలా మంది పేరెంట్స్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అక్కడ ఎంత వీలైతే అంత సెటిల్ అయ్యడం ప్రయత్నం చేద్దాం. దొరకలేదు, అవకాశం లేదని అంటే మాత్రం ఇక్కడ వస్తుంది. కానీ మీరు ఇంతకుముందు అన్నట్టు డాలర్ డ్రీమ్స్ అయితే కరిగిపోయినాయి సార్. మణిపవిత్ర గారు, ఇల్లీగల్గా ఏది చేసినా అది కరెక్ట్ కాదండి ఫస్ట్ థింగ్. సో అది గవర్నమెంట్ స్ట్రిక్ట్ అయ్యేసరికి ఇట్ ఈస్ కాజింగ్ అన్ ఇష్యూ. బట్ మనకి ఇండియాలో మనము ఎంతసేపు ఒకళ్ళ దగ్గర ఎంప్లాయీ కింద చేద్దామా, ఆ ఆలోచన విధానంని మనం మార్చుకోవాలి. మనం ఎంతసేపు జస్ట్ టాకింగ్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని ఎంప్లాయీ కింద ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో ఎంప్లాయీస్ కింద ఉండడానికి ప్రిపేర్ చేస్తున్నారు. మనం ఎంప్లాయీ లెవెల్లో చూసుకుంటే డెఫినెట్లీ అక్కడ ఆపర్చునిటీ ఈజ్ బెటర్. బట్ అందరూ ఎంప్లాయీస్కి అక్కడ అవకాశం ఉందా? ఆ పరిస్థితి ఇప్పుడు మారుతోంది. ఇప్పుడు మీరు మాట్లాడేది స్టూడెంట్ కమ్యూనిటీలో వాళ్ళు స్టూడెంట్ ఉన్న టైంలో వర్క్ చేయకూడదు, దట్ ఈస్ అన్ ఇల్లీగల్ థింగ్, అందులో డౌట్ లేదు. అది ఓకే కింద ఇప్పటి వరకు నడిచింది కాబట్టి ఇంకా ముందు నడవబోదు అనేది మనం చాలా స్ట్రాంగ్గా ఇక్కడ ప్రెజెంట్ చేయాలి ఫ్యాక్ట్ని. ఇప్పటి వరకు నడిచింది, మీకు ఫ్యూచర్లో ఆ స్టూడెంట్ వెళ్ళి అక్కడ వచ్చే డబ్బుల మీద మీరు బతకడానికి వీలు లేదు. ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ థింగ్. పేరెంట్స్ కష్టాలు వాటికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో బీయింగ్ ఏ పేరెంట్ నిరంజన్ గారితోనే మొదలు పెడతాను. నిరంజన్ గారు, కోర్స్ మీరంటే చెప్పారు ఆల్రెడీ ప్రాసెస్ ఎలా ఉంటుందో అని, కానీ మీరు పంపించాలి మీ పాపని అమెరికా అన్నప్పుడు డెఫినెట్గా మీరు చాలా ఆలోచించి స్టడీ చేస్తుంటారు. ఈ ప్రాసెస్లో మీరు ఎలాంటి అంశాలని గమనించారు పేరెంట్స్ కష్టాలకు సంబంధించి? నిజానికి పిల్లలు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అన్నప్పటి నుంచే పేరెంట్కి కష్టాలు ప్రారంభమైతాయేమో సార్. ఎందుకంటే పిల్లలకి అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటిది వాళ్ళ స్నేహితుల ద్వారానో లేకపోతే కొంతమంది సొంతంగానో వాళ్ళకి ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా బయట దేశంలో ఎక్కడ అది యూరప్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, బయటికి వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే వస్తుంది. దీనికి పిల్లలకు అంటే వాళ్ళ ఏజ్ అలా ఉంది, వాళ్ళకు పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అనేటటువంటిది సెకండరీ ఉండొచ్చు. వాళ్ళకి ఎంతసేపు ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటామేమో, బ్యాంకులో సహాయం తీస్తే అన్ని బ్యాంకులు అది ఒకటి ఉంది, బ్యాంకు లోన్ ఇస్తూనే మనం వెళ్ళొచ్చు, ఒక సెమిస్టర్ వాడుకోవచ్చు, తర్వాత అంతా మేము పార్ట్ టైం చేసుకోవచ్చు అని. కానీ తల్లిదండ్రులకు మాత్రం ఇవి చాలా ఒక పెద్ద కఠినమైనటువంటి పరీక్షనే అది. అంటే అక్కడ ఓన్లీ ఫ్లైట్ ఎక్కించేంత వరకే కాదు, లోన్ ప్రాసెస్లో మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. అంత ఫెయిర్గా లోన్లు అనేటటువంటి లేవు, చాలా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి, డాక్యుమెంట్స్ మార్చుతూ ఉన్నారు. మొత్తానికైతే లోన్ సాధించిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళాలి పంపించాలి అని అంటే మాత్రం చాలా ఎలా ఉంటుందో ఏమో తెలియని దేశం, 1000 కిలోమీటర్లు, మంచి చెడు ఎవరు చూసుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎలా ఉంటుందో అనేటటువంటి పరిస్థితుల విషయంలో మాత్రం యాజ్ ఏ పేరెంట్గా మాత్రం పోయి ప్రతి నిమిషం ప్రతిరోజు చలో పంపించడం ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా మైండ్లో మాత్రం ఒక బ్లాక్ ఉంటుంది. అయ్యో పిల్లలు ఎలా ఉన్నారో, ఏం జరుగుతుందో అనేటటువంటిది ఒక టెన్షన్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. రాహుల్ గారు,
మీరు ఎప్పుడైనా గమనించారా ఇక్కడ పేరెంట్స్ పడుతున్న కష్టాలు ఈ ప్రాసెస్లో వీళ్ళని ఎక్కడి నుంచి పంపించడానికి? కొద్దిగా రియాలిటీ టచ్లో ఉండరండి ఇక్కడ పేరెంట్స్, అక్కడ స్టూడెంట్స్ ఉండే పరిస్థితి, పేరెంట్స్ రియాలిటీ టచ్ ఉండరు. ఇక్కడ ఏదైనా పెళ్ళికి రమ్మంటారు, కజిన్ పెళ్ళికి రమ్మంటారు, అక్కడ ఓపీటీ మీద ఇక్కడికి రావాలంటే చాలా కష్టం, ఎందుకంటే అది అన్ఎంప్లాయ్మెంట్ కింద కౌంట్ అయింది. స్టెమ్ ఎక్స్టెన్షన్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్ కింద కవర్ అయింది. వస్తే తిరిగి మళ్ళీ వెళ్ళలేమేమో అనే భయం. అయితే ఇంతకుముందు సార్ అన్నట్టు అందరు ప్రిపేర్ కావాలండి. 2 years కంప్లీట్గా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓపీటీ పోయడానికి ప్రిపేర్ కావాలి. ఇప్పుడు విశ్వేశ్వర్ గారు అన్నట్టు ఈ 5-10 వేలకు చూసుకుంటే మీరు $1 million మిస్ అవుతారు. ఎందుకంటే ఇన్ని పని చేసినా మీరు సంపాదించేది 5-10 వేల కన్నా ఎక్కువ సంపాదించలేరు, మీకు సేవింగ్ కూడా ఎక్కువ కాదు. మనకు ఐటీ ప్రొఫెషన్స్లో ఎంతమందికి జాబులు వచ్చినాయి? అక్కడ ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత 95% జాబ్స్ వచ్చినాయి ఐటీ ప్రొఫెషన్స్. ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళు? ప్రతి ఒక్కరు కోట్లనే సంపాదిస్తున్నారు, ప్రతి ఒక్కరు. ఎవ్రీ ఫ్యామిలీ ఇద్దరు పెన్లామ్మవాడు ఉంటే కోటి కన్నా ఇన్కమ్ ఎవరికి తక్కువ లేదు. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్, యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఇండియన్స్ది అక్కడ ఉన్న అమెరికన్స్ కన్నా డబుల్ కన్నా ఎక్కువ ఉంది మనది. డాక్టర్ మణిపవిత్ర గారు, ఇక్కడ పేరెంట్స్ ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పంపిస్తూ ఉంటారు కదా, వాటి గురించి ఏం చెప్తారు మీరు? మనకి మన పేరెంట్స్ ఆలోచన విధానం మారాలి అండి. ఎందుకు అంటే మనం ఎంతసేపు ఎక్కడో వెళ్ళి ఏదో చేసేస్తారు అనే ఊహాలోకంలో బతుకుతారు. అంటే వీళ్ళు కష్టపడతారు కానీ పిల్లలు కష్టపడకూడదు అనే ఆలోచన విధానం మారాలి. ఇప్పుడు ఎవడన్నా పిల్లలు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఒక ఫేజ్ ఆఫ్ కష్టం ఇండియాలో అయినా అమెరికాలో అయినా ఎక్కడైనా కష్టపడాల్సిందే. బట్ అదే అమెరికాలో ఎడ్యుకేషన్ కి ఎన్ని శేఖర్ గారు అదే అంటున్నారు కదా, ఇక్కడ పడట్లేదనే కదా శేఖర్ గారు బాధ. అక్కడికి వెళ్తే పడాల్సి వస్తుంది కాబట్టి పడతారు కాబట్టి. సో మనం ఏం చేస్తామంటే అక్కడ ఎన్ని లక్షలు పోసినా అక్కడికి వెళ్ళిపోతే జాబ్ ఏదో గ్యారంటీ కింద వీళ్ళు ఇక్కడ తీసుకుని పంపిస్తున్నారు. బట్ దేర్ ఆర్ నో గ్యారంటీస్ ఇన్ లైఫ్. మనం ఆ గ్యారంటీ అని ఆలోచించి మనం పెడుతున్నాం కాబట్టి ఆ గ్యారంటీని మీట్ కావట్లేదు కాబట్టి ఇక్కడ ఇబ్బంది అనేది మనకి మొదలైంది. సో ఈ పాపంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందంట. తల్లిదండ్రుల ఆలోచన విధానమే నా పాయింట్ ఏంటంటే అంటే ఇప్పుడు వరకు వర్క్ అయింది, ఇప్పుడు వర్క్ అవ్వని పరిస్థితి వస్తుంది. సరే ఇప్పుడు ఆ కష్టాలు రెట్టింపు అవుతాయిగా తల్లిదండ్రులకి. ఇప్పుడు వాళ్ళు నిజంగానే సరే ఒక 10% మంది, సార్ అన్నట్టు 2% అని, 10% మంది సరే నాన్న నువ్వు కొద్ది రోజుల పాటు లేకపోతే నీ చదువు అయ్యేంత వరకు ఎక్కడ ఏమీ చేయకు, చదువుకో, నేనేదో చేసి పంపిస్తాను నీ సర్వైవల్ కోసం అని అన్నారే అనుకోండి. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ కష్టాలు రెట్టింపు అవ్వవా? పంపించాలిగా నెల నెల వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం. You have a point? ఏంటి స్టూడెంట్ వా? ఏ స్టూడెంట్? I'm a graduate in like multimedia, specialized in game designing. గేమ్ డిజైన్. ఓకే, మరి గేమ్ డిజైన్ కి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అమెరికాలో, చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి అన్నారు. బట్ సజెషన్స్ లైక్ మా ఫ్రెండ్స్ దగ్గర సజెషన్స్ తీసుకున్నాక లైక్ అక్కడ పార్ట్ టైం ఆపర్చునిటీస్ కానీ అక్కడ లైక్ సర్వైవింగ్కి కానీ లైక్ ఎక్కువ ఛాన్సెస్ లేవు అని చెప్పి నేను వినడం వల్ల అయిపోయాను అనమాట. ప్లస్ యాక్చువల్గా మ్యామ్ గారు మాట్లాడినట్టు ఇక్కడ పాపులేషన్ ఎక్కువ, సో మార్కెటింగ్కి కానీ దీనికి ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువనే అనమాట. సో లైక్ అక్కడికి వెళ్ళి కూడా లైక్ కమింగ్ టు ఇండియా హార్డ్ వర్క్కి రెస్పెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. లైక్ ఎంత కష్టపడ్డా కానీ బయటికి వెళ్ళి మార్కెటింగ్లో లైక్ తీసుకెళ్దాము అనుకుంటే అక్కడ ఇంకా చిన్న చిన్న పాటి స్కామ్స్ జరగడం అట్లాంటి వాటి వల్ల హోప్స్ పోతున్నాయి అనమాట. లేదు బట్ అంటే లైక్ ఐ గాట్ డెసిషన్ లైక్ ఇక్కడనే ఉందాము, ఇక్కడనే డిసైడ్ చేసుకుందాము అని చెప్పి. అంటే పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేరా లేకపోతే ఏమిటి? లైక్ అట్లేం లేదు, చేయొచ్చు. లైక్ డిపెండ్స్ ఆన్ పేరెంట్స్, అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, అది చెప్పలేము. బట్ అఫోర్డ్ చేసినా కానీ అక్కడికి వెళ్తే ఇండివిజువాలిటీ మీద లైక్ మీకు మీ ఇండివిజువల్ హార్డ్ వర్క్ మీద లైక్ యుల్ గెట్ మోర్ రెస్పెక్ట్ అనమాట. ఇక్కడ ఉంటే మీరు సొంతంగా వర్కౌట్ చేసుకోవచ్చు కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేము, లైక్ ఆపర్చునిటీస్ తెలియవు అనమాట. ఓకే, సో దీనికి ఒకటే పాయింట్ అండి, ట్రంప్ గెలవంగానే ఇచ్చిన స్పీచ్ లో యూజ్డ్ వన్ వర్డ్, దట్ ఈస్ మెరిటోక్రసీ. ఐ వాంట్ అమెరికా టు బి ఎ మెరిటోక్రసీ. Whoever is meritorious, irrespective of color, creed, whatever, they should flourish. So that is a advantage you have there. They don't look at your, of course, చిన్న ఉంటాయి కానీ, but mostly మీరు కనుక కష్టపడగలిగితే మీ దగ్గర, there is a saying, one of the authors says that if you know how to shoot straight, that is the best country. మన ఇండియాలో కొంచెం అది సర్కమ్స్టెన్సెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇండియా కూడా గ్రో అవుతుంది. కష్టపడేవాడు ఇండియాలో కష్టపడినా ఇక్కడ సక్సెస్ అవడానికి చాలా చాలా ఎక్కువ స్కోప్ ఉంది వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీవన్. ఎందుకంటే మనం ఎంతసేపు ఒక జాబో లేకపోతే గవర్నమెంట్ జాబో లేకపోతే ఎవడో ఇస్తాడో అని దాని మీద డిపెండ్ అయితే ఇండియాలో కష్టం ఖచ్చితంగా. బట్ అదే ఇంటెన్షన్ మనం మన సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే ఇండియాలో ఉన్నంత ఆపర్చునిటీ ప్రపంచంలో ఎక్కడా లేదు. జనిత గారు ఒక మాట చెప్పండి, ఇప్పుడు
నిన్న డీపోర్ట్ అయిపోయి ఇండియాకు వచ్చిన వ్యక్తి స్టేట్మెంట్ నిన్న దినపత్రికలో చదివాను నేను. మాకు సంకెళ్ళు వేశారు, యుద్ధ విమానంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, చాలాసేపు ఫ్లై అయ్యాము, ల్యాండ్ అయిన తర్వాత మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు, దెన్ వీ కేమ్ టు నో దట్ వీఆర్ ఇన్ ఇండియా, అమృత్సర్. నేను అదే అంటున్నాను, స్టూడెంట్ కాదు, చెప్తున్నాను. అదే నాట్ ఓన్లీ స్టూడెంట్, ఈవెన్ H1B లో ఉన్న వాళ్ళు కూడా డిపోర్ట్ అయ్యి చేసిన వాళ్ళు. ఇట్స్ నాట్ అందరిది. నేను ఆ పర్టికులర్ సెగ్మెంట్కి వచ్చినప్పుడు స్టూడెంట్ గురించి చెప్పాను. అలాంటివి చూసినప్పుడు ఎంత భయం వేస్తుంది ఇక్కడ తల్లిదండ్రులకి. అంటే నా దృష్టిలో, నా ఒపీనియన్ అయితే డెఫినెట్గా వాళ్ళకు కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. ఊరికే అలా విమానం ఎక్కించేసి ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా ఒక దగ్గర దింపేయడం అనేది ఉండదు. నేను లేనిది చెప్పట్లేదు, ఐ షో యూ. నిన్న దినపత్రికలో వచ్చిన మాటే, మీకు కావాలంటే ఎగ్జాక్ట్లీ ఐ హావ్ స్క్రీన్ షాట్. నేను ఐ డోంట్ నో దట్ ఈరోజు నేను అది క్లెయిమ్ చేస్తారు మన వాళ్ళంతా. నేను చెప్తాను కదా, డిపోర్టేషన్ వచ్చిన పిల్లలు ఏం మాట్లాడతారు తెలుసా? రియాలిటీ, దే హ్యావ్ దేర్ వర్షన్ అండ్ దేర్ ద సిబిపి వర్షన్ అండ్ రియల్ వర్షన్. అన్ని ఫేక్ చెప్తారంటూ. నాన్న ఆయన పోవడంతోనే నన్ను ఎలగొట్టారని చెప్తారు. ఏం లేదు, మాకు సంబంధం లేదు, ఆఫీసర్ ఉన్నాడు చూడు ఎలగొట్టేసింది అంటారు. వాళ్ళ పేరెంట్ చెప్తారు, మా అబ్బాయిని అంటే ఎలగొట్టారంటే ఊరికనే ఎలగొడతారా? ఊరికి మేము అందరం వెళ్తున్నాం కదా, వచ్చిపోతున్నాం కదా. ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్స్లో దొరికిపోతారు మన వాళ్ళు. ఇక్కడ పని చేసావు ఏంటంటే ముందు ఎవరైనా చెప్తారు మేము పని చేయలేదని చెప్తారు. ఇప్పుడు మీ ఫోన్ తీసుకుంటారు, మీ కంప్యూటర్ తీసుకుంటారు, తీసుకొని ఎవిడెన్షియల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది. అవన్నీ ఎవిడెన్స్ లేకుండా ఊరికి రిపోర్ట్ చేయరు. చెప్పడం మాత్రం ఫాదర్ తిడతారు కదా, ఇక్కడికి వస్తే పేరెంట్స్ ఇబ్బంది పడతారు కదా. టు క్లెయిమ్ దట్ అది యుఎస్ రాంగ్, ఆ సిబిపి ఆఫీసర్ రాంగ్, నేనే ఫుల్ రైట్ అమెరికా. ఎట్లా ఇప్పుడు దీనికి సొల్యూషన్ న్యాయపరంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్, చిన్న ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్ ఇమిగ్రేషన్కి వెళ్ళాడండి. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలో ఏమడిగారంటే, నువ్వు వీసా ఆఫీస్కి పోయినప్పుడు ఏం ఫండ్స్ చూపించావు అని అంటే, ఐ హావ్ షోన్ 40 lakh ఫండ్స్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పాడు. చెప్తే ఆయన ఏమన్నాడు, నో ప్రాబ్లం, ల్యాప్టాప్ తీసుకురా, నీ అకౌంట్ ఓపెన్ చేయంటే, లేదు సార్ నా దగ్గర లేదు సార్ అకౌంట్ ఇప్పుడు అన్నాడు. ఏం పర్లేదు, నువ్వు అక్కడ కూర్చో, మీ నాన్న లేచినాకనే చేద్దు అని చెప్పి కూర్చోబెట్టారు 6 గంటలు. సో వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత అది ఓపెన్ చేస్తే 0 ఫండ్స్ ఉన్నాయండి. వెనక్కి పంపించారు, డిపోర్ట్ చేశారు. వాడు వచ్చి బయటికి చెప్పాడు, సార్ మీరు ఇప్పుడు ఎట్లయితే పేపర్లో చదివి చెప్తున్నారు, వాడు మా దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు, అసలు ఏమీ లేదండి, వాడు 7 అడుగులు ఉన్నాడు ఆఫీసర్, దాన్ని ఇట్లా చూశాడు, భయపెట్టాడు, అది చేశాడు, ఇది చెప్తారు. లాట్ ఆఫ్ థింగ్ గోయింగ్ ఆన్ సార్. యూజువల్గా యుఎస్ లాస్ లో ఎలా ఉంటాయి అని అంటే, ప్రొసీజరల్ వాళ్ళు డెఫినెట్ గా ఫాలో అవుతారు. ఏమీ చెప్పకుండా మిమ్మల్ని అట్లా ఎక్కించడానికి ఉండదు. యూజువల్గా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా డిపోర్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు జరుగుతోంది, బట్ మనకి అక్కడ ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? మన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి తప్పు చేసో ఒప్పు చేసో ఏదో ఒకటి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? అంటే మీరు బ్లంట్ గా వయలేట్ చేసినప్పుడు మీకు ఎలా అంటే ఒక ఛాన్స్ ఇస్తారు మీకు ఫోన్ చేసుకోవడానికి, మీకు చెప్తారు ఆల్రెడీ మేము మిమ్మల్ని డిపోర్ట్ చేస్తున్నాము. ఆ క్వశ్చన్స్లో కూడా అంటే మీరు ప్రెషర్ ఫీల్ అయ్యి ఇట్లా ఏ కంట్రీ నుంచి మీరు వాటర్ తాగుతారా, నీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా మెడికేషన్ యూజ్ చేస్తున్నావా, ఇలాంటివన్నీ అడిగి ఆ తర్వాత యాక్చువల్గా అడుగుతారనమాట. వీళ్ళు ఒక్కొక్కరు ఒక 10 రెజ్యూమ్లు పెట్టుకొని ఫ్లోట్ చేస్తూ, లేదు అంటే ఇట్లా ఇల్లీగల్గా వర్క్ చేస్తూ, ఒకానొక సందర్భంలో ఇప్పుడు వాళ్ళని ఒక 100 క్వశ్చన్లో ఎన్నో అడిగే క్రమంలో వీళ్ళు దే గివ్ అప్, దే ఓపెన్ అప్, దే డోంట్ ఓపెన్ అప్ ఎట్ ద క్వశ్చన్ 1, they open up at the question 40th or they open up at the question అంటే ఎవరికి ఎంత టాలరెన్స్ పవర్ 80th క్వశ్చన్లో ఓపెన్ అప్ అవుతారు. వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారు. అంటే ఇతను ఈ కంట్రీలోకి వచ్చేటప్పుడు ఎవరికో చెప్తాడు, వాళ్ళ వైఫ్కో హస్బెండ్కో, ఐ మీన్ నేను ఇలా వస్తున్నాను అని ఒక ఛాన్స్ ఇచ్చి ఫోన్ చేసుకోవడానికి మీరు వాళ్ళకి ఫోన్ చేసుకోండి, ఈవినింగ్ ఈ పలాన్ ఫ్లైట్లో మీరు వెనక్కి వెళ్తున్నారు అని. అలా చెప్పకుండా ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా ఉండదు. డెఫినెట్గా వాళ్ళు ప్రొసీజర్స్ ఫాలో అవుతారు, అది వాళ్ళకి లీగల్గా కవర్ అయ్యేటట్టు చూసుకొని వీళ్ళని పంపిస్తారు. ఓకే, యూఎస్ ఇస్ వెరీ స్ట్రిక్ట్, అందరికీ తెలిసిందే కదా. మరి ఒక్కొక్కడు హౌ ఇస్ ఈ అన్ని H1B అప్లికేషన్స్ ఎలా చేస్తున్నాడు అది తీసుకుంటే, లైక్ ఒక్కొక్కడు దే ఆర్ పుట్టింగ్ 20-30. యూఎస్ ఇస్ వెరీ స్ట్రిక్ట్, అందరికీ తెలుసు, లాస్ దే ఫాలో ద లా, ఫుల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ దే ఫాలో. అండ్ GRE ఎగ్జామ్ ఈజ్ అ మ్యాండేటరీ, రైట్? అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అనుకుంటా ఇప్పుడు, కరెక్ట్? ఒక్కొక్కళ్ళు 340కి ఇస్ ద ఎగ్జామ్, 320 ఇదివరకు గెటింగ్ అబవ్ 300 వాజ్ అ వెరీ గుడ్ థింగ్, ఆర్ మేబీ 320 వాజ్ వెరీ గుడ్. ప్రతివాడు 324, 330 కూడా ఇట్ వాస్ గోయింగ్. ఇట్ వాజ్ లైక్ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. అంటే సమ్వన్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, పీపుల్ ఆర్ రైటింగ్. అంటే ఇంత స్ట్రిక్ట్ కంట్రీ, హౌ ఈజ్ ఇట్ యాక్సెప్టింగ్ దట్ GPA? ఓకే, ఐల్ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ నేమ్స్.
జీపీఏ 6 ఒక ఇండియన్ నార్మల్ కాలేజ్లో 6 వచ్చిన జీపీఏ వాడికి 324 GRE వచ్చి వాడు ఆ కాలేజ్కి వెళ్తున్నాడంటే ఈజ్ ఈ రియల్లీ గోయింగ్ టు చదువుకోవడానికే వెళ్తున్నాడా? ఇప్పుడు చదువుకునేవాడు ఇప్పుడు నేను ఉన్నాను, చదువుకోవడానికి వెళ్ళాలనుకోండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ విచ్ ఆల్ ది డిగ్నిటరీస్ హ్యాడ్ మెన్షన్, ఐవీ లీగ్ అని ఉంది. ఎంతమంది ఇండియన్స్ ఐవీ లీగ్స్లో ఉన్నారు? ఐవీ లీగ్తో కాంపిటీట్ అయ్యే ఐఐటీస్ అని, ఎన్ఐటీస్ ఆర్ ఎయిమ్స్, మెడికేషన్కి వస్తే ఎయిమ్స్ కూడా ఉన్నాయి. బికాస్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీ పీపుల్ ఆర్ కమింగ్ మెడికేషన్ కోసం. ఐ హర్డ్ దట్ ఎలిజబెత్ ఆల్సో కేమ్ ఫర్ సమ్ మెడికేషన్ టు ఇండియా. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఇంత స్ట్రిక్ట్ అయిన అమెరికా ఎందుకు అది వైజ్ ఇట్ ఎందుకు చూడట్లేదు దాన్ని? అంటే ఎందుకు అది ఎలిమినేట్ లైక్ ఆప్షనల్గా ఎందుకు వైజ్ ఇట్ థింకింగ్ లైక్ దట్? అంటే ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ రైట్. సో ఏవో లూప్ హోల్స్, ఆ లూప్ హోల్స్ ఎందుకు చేయట్లేదు అనేది క్వశ్చన్ అన్నమాట. క్వశ్చన్లు ఎక్కువైపోతే మళ్ళీ ఆన్సర్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే కోవిడ్ టైంలో హోమ్ జిఆర్ని ఇంట్రడ్యూస్ చేశారండి. హోమ్ జిఆర్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో ఇది ఎంటర్ అయింది. ఎలా అంటే ఆయన కరెక్ట్గా చెప్పినట్టుగా వాడికి 55% ఉంటుంది, జిఆర్ఈ 330 ఉంటుంది. బట్ టేక్ మై వర్డ్, 99% universities have not given admission because the GPA is low. Second point is that, so rendu balance chestunnaru, 99% of the visas are rejected for that category. We know that because we have seen it. Visa officer asked him, like, lady, you have got 55 GPA, what is the probability that you will get 330? Okay, we told them don't do it and they will equate it. TOEFL lo 120 ki 110 untundandi, vadiki 10th class English mark 59 ఉంటాయి. Okay, so and he goes and talk to the visa officer. Okay, మీకు కూడా నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీకు రోజు వస్తున్న కాల్స్ కంటే తక్కువ వస్తూ ఉండొచ్చు, రోజు వస్తున్న క్లయింట్స్ కంటే తక్కువ వస్తూ ఉండొచ్చు. ఆ భయం అయితే అందరిలోనే ఉంది. సో ఎందుకు వచ్చిన తలనొప్పి? ఈ ట్రంపరీ ఉన్నంతకాలం ఈ తలనొప్పి ఎందుకు? ఈ 4 ఏళ్ల పాటు ఇన్స్టెడ్ ఆఫ్ అమెరికా పోనీ యూరోప్ ఆలోచిద్దామా, ఆస్ట్రేలియా ఆలోచిద్దామా, ఇంకెక్కడికైనా XYZ చోటుకి పంపిద్దామా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వెంచర్స్ ఏమున్నాయి అంటున్నాను నేను. ఇప్పుడు మీరు రెగ్యులర్గా వెళ్ళి చూస్తే ఇంత మనం ఎవ్రీడే న్యూస్లో మాట్లాడుతున్నాము ట్రంప్ గురించి, ఇమిగ్రేషన్ పాలసీస్ గురించి. ఎంతమంది ఆగుతున్నారండి వీసా వచ్చిన వాళ్ళు? ఒక్కసారి మీరు చూడండి ఎంతమంది ఆగిపోతున్నారు దీనివల్ల. అంటే లేదు అంటే ఆ ఐడియాలజీలో మార్పు రావాలి. ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అమెరికాకు ఆల్టర్నేటివ్స్ ఇతర దేశాలు ఉన్నాయి. కానీ యాజ్ ఐ సెడ్, ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. ఎక్కడికి నేను వెళ్ళాలి, నా జీవితం ఫ్యూచర్లో ఎలా ఉండాలి, నేను ఏది చేస్తే బాగుంటుంది, దాని ప్రకారంగా ఏ కంట్రీకి వెళ్తాను. సో మనం ఇవన్నీ మాట్లాడుకున్నా, ఇప్పుడు డిబేట్ చూసినా, మనం చెప్పినా కూడా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళు పేరెంట్స్లో డెఫినెట్గా మార్పు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు ఇవన్నీ విన్నాక. కానీ స్టూడెంట్స్ రావాలి, భయం కారణంగానేగా డెఫినెట్గా స్టూడెంట్స్లో మార్పు రావాలి. మీరు ముందుగా ఎక్కడికి వెళ్తున్నారు అనేది డ్యూ డెలిజెన్సీ చేసి హోంవర్క్ చేయండి. ఒకవేళ ఈ కంట్రీలో ఇలా ఉంటే నాకు ఇంకా ఆపర్చునిటీస్ వేరే కంట్రీస్లో ఎలా ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గారు చెప్పినట్టు డెఫినెట్గా అంటే ఇమిగ్రెంట్స్కి పెద్దపీఠం వేస్తుంది అమెరికా. అంటే అందరు ఇమిగ్రెంట్స్కి కాదు, నీ సత్తా ఏంటో నువ్వు చూపించాలి, నీ హార్డ్ వర్కింగ్, అసలు నువ్వేంటి అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అలాంటప్పుడు దే విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్. ఓకే, మణిపేత్ర గారు కన్క్లూడ్ చేయండి. వాట్ ఆర్ ఆల్ ద ఆల్టర్నేటివ్స్? India is the best alternative. Wonderful answer. ఎందుకంటే I'll give you the numbers. Indiaలో రియల్ ఎస్టేట్ సెక్టర్ 1 trillion it is going to be by 2030. Okay, ఇండియాలో ఈ-కామర్స్ $300 billion ఇండస్ట్రీ. ఇండియాలో హెల్త్ కేర్ $372 billion by year 2025. ఇండియాలో డీమ్యాట్ అకౌంట్స్, ఫైనాన్స్ సెక్టర్ ఇంతకుముందు 1% ఉంది, యుఎస్ లో ఆల్రెడీ 60% ఉంది. మనకి అంత స్కోప్ ఆఫ్ గ్రోత్ ఇండియాలో రైట్ నౌ ఉంది. ఏ సెక్టర్ లో చూసినా రైట్ నౌ ఆపర్చునిటీ ఇండియాలో ఉంది. ఇండియాలోనే ఉండండి, ఇండియాలో ఆంటర్ప్రీనర్స్ అవ్వండి, ఎంప్లాయీస్ కింద ఆలోచించద్దు. ఇప్పుడు మనకి చూస్తే గిగ్ వర్కర్స్ అనేది ఇండియాలో విపరీతంగా ఉన్నారు. 30,000 to 60,000 లీస్ట్ కేస్ సినారియో. ఎవ్రీ డే నేను ఎంత మందిని కలుస్తానండి, దే ఆర్ ఎర్నింగ్ వెరీ వెరీ గుడ్ మనీ ఇన్ ఇండియా రైట్ నౌ. మనకున్నంత ఆపర్చునిటీ, మనకున్నంత ఈ-కామర్స్ ఎక్స్ప్లోజన్, మనకున్నంత సపోర్ట్, మనకున్న రిసోర్స్ ప్రపంచంలో ఎక్కడా లేవు. సో వేరే దేశాన్ని కూడా ఆలోచించొద్దు, ఇండియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో బై అండ్ లార్జ్ అమెరికా అవసరమా అంటే ఇంత డిబేట్ చూసిన తర్వాత ఆన్సర్ మీరే చెప్పాలి, అవసరమా కాదా అనేది. అమెరికా అవసరమే, కానీ ప్యానలిస్టులు అభిప్రాయపడ్డట్టుగా ఒక పద్ధతిగా కరెక్ట్గా ఉంటే. మీరు ఏదైనా ఫ్రాడ్ చేసి అమెరికా అవసరం అనుకుంటే మాత్రం ఆ తర్వాత వచ్చే పరిణామాలకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది, బాధపడాల్సి ఉంటుంది. చర్చలో పాల్గొన్న ప్యానలిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్కి కూడా. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ TV9. థ్యాంక్ యూ.